హాయ్ అండి, నమస్తే. నేను మీ శ్రీలక్ష్మి. గంగమ్మ గారి వంటలు తిరిగి మీకోసం శ్రీలక్ష్మి కిచెన్లో నేను చేస్తున్నాను కదా. అదేవిధంగా ఈరోజు మీకు ఆవిడ వండిన ఒక వంటకం నేను మీకు చూపించబోతున్నాను తయారు చేసి. అయితే ఆవిడ పచ్చిరొయ్యలతో చాలా చాలా రకాలు చేసేది. తోటకూర స్తంభాలు ఇదివరకు బాగా వచ్చేవన్నమాట. వాటితోనూ ఇలా రకరకాలుగా పచ్చిరొయ్యల్ని కలుపుతూ ఆవిడ కూరలో చాలా టేస్టీగా చేసేవారండి. అయితే ఈరోజు మీకోసం నేను ఒక వంటకం పచ్చిరొయ్యలతో కాలీఫ్లవర్ ఈ రెండు మిక్స్ చేసి ఒక వంటకం చెప్తాను. ఇంగ్రీడియంట్స్ ఏంటి అని చెప్పి మీకు ప్రత్యేకంగా ఏమీ చూపించడం లేదండి. అయితే పచ్చి మసాలా, ఇది ధనియాలు, జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, కొబ్బరి, లవంగాలు ఇలా వేసి నేను ఈ పచ్చి మసాలా తయారు చేశాను. నెక్స్ట్ మనకి ఉల్లిపాయలు ఇలా కొంచెం బరకగా మిక్సీ పట్టాను. అయితే ఇవి ఫస్ట్ స్టార్టింగ్ మనకి చేసేద్దామండి. వేస్తూ వేస్తూ మీకు అన్ని విషయాలు చెప్పేస్తాను అన్నమాట. స్టవ్ వెలిగించేసాను ముందే. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం. పచ్చిరొయ్యలు పూర్వకాలం అంటే అమ్మమ్మ చేసేటప్పుడు పచ్చిరొయ్యలు బొంగరొయ్యలని వచ్చేవి. అంటే పొట్ట నిండా కూడా గుడ్లు ఉండేవి అన్నమాట. చాలా బాగా టేస్టీగా ఉండేవి అప్పటి రొయ్యలు. ఇప్పుడు అలాంటి రొయ్యలు నేను చూడలేదు ఇంతవరకు. నా చిన్నప్పుడు తిన్నాను కానీ. ఇప్పుడు ఆయిల్ హీట్ ఎక్కిందండి. కొంచెం సిమ్లోనే పెట్టి వండాలి ఎప్పుడు కూడా వంటలు అనేవి. మేడం గట్టిగా మాట్లాడాలి, కెమెరా కిందించట్లే. సిమ్లోనే పెట్టి వంటలు చేయాలి అని చెప్తున్నా. మనం ఫస్ట్ ఈ ఉల్లిపాయలని కొంచెం బరకగా పెట్టామండి. అంటే మరీ పేస్ట్లా కాదు, అలా చేస్తే మనకి టేస్ట్ అనేది రాదన్నమాట. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు మగ్గబెట్టడం. ఫస్ట్ మీకు పచ్చి మసాలా గురించి చెప్పాను కదా, అందులో ఇంగ్రీడియంట్స్ కూడా చెప్పేశాను, ప్రత్యేకించి చూపించలేదు అనమాట. నెక్స్ట్ వచ్చి దీన్ని మనం ఒక 5 నిమిషాలు మగ్గబెడదాం. తర్వాత ఈ కాలీఫ్లవర్ దీన్ని హాట్ వాటర్లో కొంచెం సాల్ట్ వేసి మనం బాగా వాష్ చేసి పెట్టుకున్నాం అన్నమాట, శుభ్రం చేసి. ఇవి కూడా చిన్న చిన్న ముక్కలు కోయకూడదండి, ఆవిడ ఇలాగే వేసేవారు. ఇలా ఎంత పెద్ద పెద్ద ముక్కలు అన్నమాట. అవి మనం ఉల్లిపాయలతో పాటు మగ్గబెట్టకూడదు. మగ్గబెట్టకుండా ఏం చేయాలి అనేది ఇది మగ్గిన తర్వాత చూద్దాం. చక్కగా దోరగా ఉల్లిపాయ మగ్గుతుంది. ఈ టైంలోనే మనం ఈ మసాలా అనేది దీంట్లో వేసేయాలన్నమాట. ఈ మసాలా వేసిన తర్వాత ఉల్లిపాయ మగ్గింది కదండి, ఇందులో మసాలా వేసేసాం. అయితే ఈ మసాలా వేసిన తర్వాత 1 మినిట్ మాత్రమే దీన్ని మగ్గబెడదాం. ఫస్ట్ ఉల్లిపాయ హాఫ్ మగ్గిన తర్వాత మనం మసాలా యాడ్ చేసేసాము. తర్వాత వచ్చి మనం శుభ్రం చేసిన ఈ పచ్చిరొయ్యల్ని ఇందులో వేసేస్తున్నాం అన్నమాట. ఈ పచ్చిరొయ్యలు కూడా చాలా నీట్గా కడుక్కోవాలండి, లేదంటే వాసన వచ్చేస్తుంది, కూర నీటి వాసన వస్తుంది అనమాట. పసుపు ఉప్పు వేసి చక్కగా నీట్గా 4-5 సార్లు మనం కడుక్కోవాలి. ఇలా కడిగిన పచ్చిరొయ్యల్ని అందులో వేసేసాము. దీంట్లోనే ఇప్పుడు మనం సాల్ట్, కారం కూడా వేసేద్దాం. కొద్దిగా పసుపు వేస్తున్నాను ఫస్ట్, కొంచెం పసుపు అండి. తర్వాత చిన్న స్పూనే కాబట్టి 2 స్పూన్లు మనం సాల్ట్ వేసుకుందాం. నెక్స్ట్ కారం స్పూను నిండా వేసేసాం, స్పూన్ దాకా వేస్తున్నాను. సరిపోద్ది, లేదంటే మనం చూసుకుని వేసుకోవాలి. మళ్ళీ పచ్చిమిర్చి వేస్తాం కదా, అందుకు కారం ఎక్కువగా తినేవాళ్ళు 2 స్పూన్లు వేసేసుకోవచ్చు, లేదంటే మీరు 1.5 స్పూన్ వేసుకోండి. ఇది ఇలాగా అయిపోయింది కదా. సాల్ట్, కారం వేసేసాము, పసుపు వేసాము. ఇప్పుడు మళ్ళీ దీన్ని ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం.
5 నిమిషాలు మగ్గిపోయినది. ఇందులో ఆల్రెడీ పచ్చిరేలు నీరుగా ఉంటాయి కాబట్టి వేసిన వెంటనే కొంచెం నీరు వచ్చింది. ఇంతవరకు మనం ఈ ముక్కల్ని యాడ్ చేయలేదు. ఇప్పుడు వేద్దాం. సగం కూర ఉడికిపోయినట్టే. ఇప్పుడు గ్లాస్తో కొంచెం వెల్తిగా ఒక గ్లాసు నీళ్ళు పోస్తున్నాను. సాల్ట్, కారం అన్నీ సరిపోయి చూసేసాను. ఇప్పుడు అసలైన క్యాబేజీ, క్యారెట్, కాలీఫ్లవర్, క్యాబేజీ కాదు, కాలీఫ్లవర్ ముక్కల్ని ఈ పైన యాడ్ చేస్తున్నాం, వేసేస్తున్నాం. ఇలా అయితే మీకు ఈ ముక్కలు పేస్ట్ లాగా ఉడికిపోకుండా చక్కగా మీకు బాయిల్ అయిపోతాయి. మీకు ముక్కలాగా ఉంటుంది అన్నమాట. తెలుస్తుంది, కాలీఫ్లవర్ ముక్క తెలుస్తుంది. ఒకసారి చూపిస్తావా ఈ కర్రీని? చూడండి, సాల్ట్, కారం అన్నీ సరిపోయి. ఇప్పుడు మనం అంటే హాఫ్ బాయిల్ అయిపోయినాయి రొయ్యలు. తర్వాత లాస్ట్లో వాటర్ పోసిన తర్వాత మనం ఈ కాలీఫ్లవర్ ముక్కల్ని వేసామన్నమాట. ఇప్పుడు మనకి ముక్కలాగా ఉంటుంది దింపేసరికి. చక్కగా ఇప్పుడు ఒక 5 నిమిషాలు మగ్గనిద్దాం. అయిపోయిందండి, రెడీ అయిపోయింది. కర్రీ 10 నిమిషాల పైన పట్టింది మగ్గడానికి. ఎందుకంటే సిమ్లో పెడతాం కాబట్టి కొంచెం లేట్ అవుద్ది. ఇప్పుడు మనం డిష్లో తీసేద్దాం. తీసి మీకు చూపించాను. ఇదిగోండి, డిష్లో తీసేసాను. అయితే ఇలా తీసేసుకున్న తర్వాత మనం కొంచెం పచ్చిమిర్చిని పైన వేసేద్దాం. ఈ వేడి మీద ఈ పచ్చిమిర్చి వేస్తే దీనికి డిఫరెంట్ టేస్ట్, డిఫరెంట్ స్మెల్, ఈ రెండు వస్తాయి అన్నమాట. అయితే మీరు గమనించారా, ఇందులో మనం కరివేపాకు కానీ కొత్తిమీర కానీ ఏది ఉపయోగించలేదు. అది ఉపయోగించకూడదు. ఎందుకంటే మనం కాలీఫ్లవర్ ఇందులో వాడాం కదా, అందుకని అవి వేయకూడదు అన్నమాట. ఏది చేస్తే, ఏది వేస్తే మనకి కూర టేస్ట్ వస్తుంది అనేది మనం చేసే చిన్న టెక్నిక్స్ అవేనండి మనకి ఈ కూరలకి మంచి టేస్ట్ని తీసుకొస్తాయి. ముఖ్యంగా కంగారు పడకుండా నెమ్మదిగా సిమ్లో చేయడం వల్ల మనకి కూరకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. ఇది గంగమ్మ గారి వంట ఈరోజు నేను మీకు చేసి చూపించాను. అయితే ఇదే మెథడ్లో మీరు ఇదే టైపు అంటే వేరే ఏమీ వేయకుండా చాలా ఈజీగా, అసలు ఎంత ఈజీగా తయారైపోయింది చూసారా మీరు. పెద్ద ఇంగ్రీడియంట్స్ ఏమీ లేవు. మెయిన్ టేస్ట్ ఏంటంటే కొబ్బరి. ఈ కొబ్బరి పేస్ట్ కలపడం వల్ల ఈ కూరకి చాలా టేస్ట్ వస్తుంది అన్నమాట. కాబట్టి తప్పనిసరిగా మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తప్పనిసరిగా శ్రీలక్ష్మి కిచెన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మీరు చేయలేదా? తప్పనిసరిగా చేయాలి.